స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీలు దృష్టి సారిస్తున్నాయి. ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ లోకల్ బాడీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం నుంచి ఎప్పుడైనా జీవో రావచ్చన్న సమాచారంతో పార్టీ నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు ఆదేశించారు కేటీఆర్. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై అన్ని ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చివరకు ప్రత్యేక జీవో ద్వారా రిజర్వేషన్లు కల్పించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏ క్షణంలోనైనా బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవో జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మరో 3 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కానుందనే చర్చ జరుగుతోంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. లోకల్ బాడీ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండేలా గులాబీ పార్టీ రంగంలోకి దిగింది. పక్కా ప్రణాళికతో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొని మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అతి త్వరలో రిజర్వేషన్లపై జీవో జారీ అయ్యే అవకాశం ఉందన్న సమాచారంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లా నాయకులను అలర్ట్ చేశారు. అన్ని జిల్లాల ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు హరీష్ రావుతో కలిసి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించుకోవాలని ఇన్ఛార్జీలకు సూచించారు. ఇక లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ వచ్చాక బూత్, గ్రామ, మండల స్థాయి సమావేశాలు నిర్వహించాలని తమ పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఉన్నవారినే బరిలోకి దింపేలా జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. త్వరలోనే తెలంగాణ భవన్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా నేతలకు స్పష్టం చేశారు. మరి లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు ఉంటాయి? ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? స్థానిక ఎన్నికల్లో అనుకున్నన్ని సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుందా? చూడాలి.